హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎగ్జామ్. మన ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఏ టైపులో అడిగినా కూడా మీరు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. వేముల సైదులు ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, రేటింగ్ పెంచండి. మీకోసమే ఒక క్వాలిటీ యాప్ను అందించాలనే ఉద్దేశంతోనే మిగతా చాలా క్లాసెస్ ఉంటాయి, అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తుంటా. మన యాప్ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే, మీ చేతిలోనే ఉంది. ప్లేస్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అజయ్ దేవగన్ 68వ జాతీయ చలనచిత్ర అవార్డులో యాక్చువల్గా సార్ ఇక్కడ 2020-2021లో కోవిడ్ వల్ల సినీ అవార్డులు నిలిచిపోయినాయి. 2019 సినీ అవార్డులనే లాస్ట్ ఇయర్ 2022లో ఇచ్చారు. 67వ జాతీయ సినీ అవార్డులు. 2020 జాతీయ సినీ అవార్డులు జూలై 22న మొన్న ప్రకటించారు. ఇందులో 2 హీరోల్ని ఉత్తమ హీరోలుగా ప్రకటించారు. ఆకాశమని అద్దురా అనే మూవీకి సూర్యను, మరి మరో హీరో అజయ్ దేవగన్. ఏ మూవీకి అజయ్ దేవగన్ ఉత్తమ హీరోగా గుర్తించారంటే తనాజీ మూవీ సార్. ఉత్తమ హీరోయిన్ పూర్ణ బాలమురళి కృష్ణ ఉత్తమ హీరోయిన్. ఈమె మూవీ ఆకాశమని అద్దురా. ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రం బ్లా అంటే కలర్ ఫోటో మూవీ, తెలుగు ప్రాంతీయ చిత్రం. ఒక చెస్ ఒలింపియాడ్ సార్. ఇక్కడ 44వ చెస్ ఒలింపియాడ్ జరిగితే ఉక్రెయిన్ పురుషుల జట్టు గోల్డ్ మెడల్, ఉజ్బెకిస్తాన్ మహిళల జట్టు గోల్డ్ మెడల్. ఇండియాకి ఇక్కడ కాంస్యం వచ్చింది. అర్జున ఇరగాసి వ్యక్తిగతంగా కాంస్యం వచ్చింది. ఇది తమిళనాడు సార్ ఆన్సర్ వచ్చేసింది. 44వ టోర్నమెంట్. భారతదేశంలో మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య, ఈ దేశంలో చిత్తడి నేలల ప్రాంతాల సంఖ్య. ఇప్పటి వరకు యునెస్కో 40 కట్టడాలకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు కల్పించింది. 1971లో చిత్తడి నేలల పైన కాస్పియన్ సముద్రం దగ్గర రామ్సేర్లో సమావేశం జరిగింది. ఇండియా నుండి ఎన్ని ప్రాంతాలని చిత్తడి నేలలు గుర్తించారంటే 54 ప్రాంతాలను ఇక్కడ చిత్తడి నేలలు గుర్తించారు. 54 ప్రాంతాలు సార్. ఆఫ్రికా ఖండంలో 54 దేశాలు ఉన్నాయి. కామన్వెల్త్ అథ్లెటిక్స్లో భారతదేశం మొదటిసారిగా ఎవరు గెలుచుకున్నారు? ఈ 2022 కామన్వెల్త్లో ఇండియా 16 క్రీడాంశాలు పాల్గొంటే ఇండియాకి ఎవరికి ఒక మెడల్ వచ్చింది? తొలిసారిగా మీరాబాయి చాను సార్ గోల్డ్ మెడల్ సాధించింది. శంకర్కు కాంస్యం వచ్చింది. జెరెమీ లాన్రింగు స్వర్ణం వచ్చింది. ఆన్సర్ మీరాబాయి చాను. ఏ రోజు జాతీయ ముస్లిం మహిళల హక్కుల రోజు? నేషన్ ముస్లిం ఉమెన్స్ మైనారిటీ డే. 2019 నుండి ఈ దేశంలో ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి వచ్చింది. ఆన్సర్ ఇక్కడ ఆగస్టు 1 సార్. ఇక్కడ ఆగస్టు 1వ తేదీ. పరమేశ్వరన్ అయ్యర్ ఎవరు? ఇస్రో చైర్మన్ సోమనాథన్, స్టేట్ బ్యాంక్ దినేష్ కుమార్ కారా,
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సిఇఓ కాదు, నీతి ఆయోగ్ సిఇఓ. సి ఆన్సర్ ఇక్కడ. ఒక 1992 యొక్క ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్ ఉత్తరాఖండ్. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకారం ప్రపంచంలో జీవించడానికి అనుకూలమైన నగరాల జాబితాలో మన యొక్క ఢిల్లీ ఎన్నో నగరంగా ఉంది? 112 నగరంగా. ఫస్ట్ ప్లేస్లో వియన్నా, ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఒక రంజీ ట్రోఫీ సార్ ఇది 1934, 1935లో రంజీ స్టార్ట్ అయింది. 41 సార్లు రంజీ విజేత ముంబై జట్టు సార్. ఇక్కడ హెచ్వైడి 2 సార్లు విజేత సార్. ఇదే 1999, 1989, 90లో రంజీలో సేమ్ మధ్యప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ముంబై ఫైనల్కి వచ్చినాయి. అప్పుడు మధ్యప్రదేశ్ జట్టు ఫైనల్కి వచ్చినాటికి చంద్రకాంత్ పండిట్ కెప్టెన్ ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ జట్టు ఓడిపోయింది. ఇప్పుడు ఈయన కోచర్గా ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ విజయం సాధించింది, ముంబై ఓడిపోయింది. ముంబై ఆన్సర్ సార్ ఇది. సార్ మధ్యప్రదేశ్ ఆన్సర్ సార్. ముంబై ఓటమి సార్. ఇక్కడ విజేత మధ్యప్రదేశ్. ఫెమినా మిస్ ఇండియా రేపు 71వ మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీలకు భారత్ నుండి పాల్గొనబోతున్న వ్యక్తిమే. రుబాల్ షెకావత, మానస వారణాసిన, సినీ శెట్టి. సినీ శెట్టి సార్ ఆన్సర్ కర్ణాటక. మరో ఆన్సర్ సార్ ఇక్కడ. భారతదేశంలో 13 ఎక్స్ప్రెస్ హైవేలు కలిగి ఉన్న మొట్టమొదటి రాష్ట్రం. ఈ మధ్యనే జూలై 16న ప్రారంభించాడు ప్రధాని బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే. వరదల పూర్తిగా కొలాప్స్ అయిపోయింది సార్. ఏ రాష్ట్రం సార్ ఇది? ఉత్తరప్రదేశ్ ఆన్సర్ సార్. గుజరాత్లో WHO సహకారంతో గ్లోబల్ మెడిసిన్ హబ్ సెంటర్ని ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ న్యూ డెవలప్మెంట్ బ్రాంచ్ బ్యాంక్ యొక్క ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత సార్. ఇక్కడ ఎలెనా రిబాకిన్, ఉజ్బెకి అంటే కంట్రీ కజకిస్తాన్ దేశం సార్. ఇక్కడ ఓడిపోయింది ఓన్స్ జబీర్, ట్యునీషియా దేశం. ఎలెనా రిబాకిన్ ఈ టైటిల్ గెలవడం ఇదే ఫస్ట్ టైం. వింబుల్డన్ లండన్లో గ్రాస్ కోర్టులో నిర్వహిస్తారు సార్. ప్రపంచంలో అత్యున్నతమైన టెన్నిస్ టైటిల్ వింబుల్డన్ సార్. ఇది వింబుల్డన్ ఆల్రెడీ పురుషుల విజేత సార్. 7వసారి విజేత. 9 సార్లు వింబుల్డన్ పురుషుల విజేత రోజర్ ఫెడరర్. 7వసారి నవాకో జకోవిచ్. ఓడిపోయింది సెర్గియో క్యూస్. నీకు కిర్గియోస్ ఆస్ట్రేలియా ఓటమి. ఆన్సర్ నవాకో జకోవిచ్, సెర్బియా. ఈ ప్రపంచంలో పురుషుల హైయెస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ రఫేల్ నాదల్, 22 టైటిల్స్. భారత రాజ్యాంగంలో 22 భాషలు ఉన్నాయి. రీసెంట్లీ 22 కామన్వెల్త్ అయిపోయింది. 22 అంటున్నాం సార్. ఇక్కడ ప్రధానంగా ఎలా గుర్తు రావాలి 22 అంటే సార్? 22 అంటే రఫేల్ నాదల్ 22 టైటిల్స్ విన్నర్ సార్. ఇక్కడ 2022 జూన్ నాటికి ఏ రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు స్టార్పులు అత్యధికంగా ఉన్నాయి? మహారాష్ట్ర ఆన్సర్ సార్. ఇక్కడ ఖైదీల కోసం ప్రత్యేక రుణాలు ఇస్తున్న రాష్ట్రం కూడా ఏ రాష్ట్రమే? ఏక్నాథ్ షిండే ఈ రాష్ట్రానికి 20వ సీఎంగా కొనసాగుతున్న సంఘటన సార్. ఏక్నాథ్ షిండే. కర్ణాటక హిజాబ్ కంట్రోల్స్ ఇష్యూ ఇక్కడే.
బందిపూర్ నేషనల్ పార్క్ ఇక్కడే, నందిని క్షీర రైతుల కోసం నందిని ఒక క్షీర బ్యాంకును ప్రారంభించింది ఇక్కడే పాల రైతుల కోసం. ద్రౌపది ముర్ము భారత్కి ఎన్నో రాష్ట్రపతి? ఆన్సర్ 15వ రాష్ట్రపతి సార్. ఎన్నవ ఎన్నిక అన్నప్పుడు 16వ ఎన్నిక. ఎన్నో మహిళా రాష్ట్రపతి అన్నప్పుడు 2వ మహిళా రాష్ట్రపతి. ఈమె ఎన్నిక జరిగింది జూలై 18 సార్. ప్రమాణ స్వీకారం చేసింది జూలై 25 సార్. 13వ రాష్ట్రపతి అన్నప్పుడు ఎవరు సార్ ఇక్కడ? ప్రణబ్ ముఖర్జీ. 14వ రాష్ట్రపతి అన్నప్పుడు రామ్నాథ్ కోవింద్. 15వ రాష్ట్రపతి అన్నప్పుడు ద్రౌపది ముర్ము. ఎన్నిక 16, వ్యక్తిగతంగా 15 రాష్ట్రపతి. ఎందుకు 16 ఎన్నిక 15 అంటే రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ టైం ఆయనే, సెకండ్ టైం ఆయనే కాబట్టి ఎన్నిక అయ్యారు కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్, ఈ దేశంలో నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ సూచికలో ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ ఉంది నూతన ఆవిష్కరణల సూచికలో అన్నప్పుడు కర్ణాటక ఫస్ట్ ఉంటుంది సార్, హర్యానా 2వ స్థానం, టీఎస్ 3వ స్థానం సార్. ఇక్కడ టీఎస్ 3వ స్థానం. ఒక 2015 జూలై 2015 సార్. ఇక్కడ ఒక 2015 జనవరి 1న ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనే సంస్థ ఏర్పడింది సార్. నేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనే పేరుతో నీతి ఆయోగ్ సార్. ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్ ఏ జట్టు గెలిచింది? చెలిషియా ఎఫ్సి సార్. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ యొక్క గ్లోబల్ హెల్త్ లీడర్స్ ఇండియాలో ఎవరికి ఇచ్చారు? ఆశా వర్కర్లకు ఇచ్చారా? ఏఎన్ఎం వర్కర్లకా? డాక్టర్స్ కంటే ఆశా వర్కర్లకు రావడం జరిగింది సార్. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఇల్లు తిరిగి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో కీలకమైన పాత్ర పోషించింది సార్ ఇక్కడ WHO ప్రధానంగా సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ 42 అంటే 52 కేజీల బాక్సింగ్ విభాగంలో తుర్కీలో లేదా తుర్కియాలో నిర్వహించిన ప్రపంచ బాక్సింగ్లో ఒక గోల్డ్ మెడల్ అందించిన మొట్టమొదటి క్రీడాకారిణి ఎవరు సార్ అంటే ఈ మధ్య కాలంలో నిఖిత్ జరీనా, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అమ్మాయి సార్. ఇదే నిఖిత్ జరీనాకి కామన్వెల్త్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది సార్. ఇక్కడేమో కామన్వెల్త్లో. లవ్లీనా బోర్గెయిన్కి లాస్ట్ ఇయర్ 2021లో టోక్యోలో కాంస్యం వచ్చింది, కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఈమె 69 కేజీలు, ఈమె 52 కేజీలు సార్. ఇక్కడ భారతదేశం మొట్టమొదటి 5G ఆడియో మరియు వీడియో కాల్ సార్. ప్రధానంగా ఇది ఢిల్లీ IIT సార్. ఇది ఢిల్లీ IIT. 14 IPLలో న్యూ టీమ్స్ 2 ఉన్నాయి సార్. ఇక్కడ ఒకటి లక్నో టీం ఉంది, మరొకటి గుజరాత్ టైటన్స్. ఇందులో ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది అంటే జోస్ బట్లర్ 687 పరుగులు, పర్పుల్ క్యాప్ యుజేంద్ర చహల్ 27 వికెట్లు, ఎమర్జింగ్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ 5 సార్లు ముంబై ఇండియన్ టైటిల్ విజేత అయితే ఈసారి 14th IPL టైటిల్ విజేత గుజరాత్ టైటన్స్
ఓటమి. రాజస్థాన్ రాయల్స్ ఓటమి సార్ ఇక్కడ. తొలి ఐపీఎల్ టైటిల్ విజేత రాజస్థాన్ రాయల్సే. ఈ ఐపీఎల్కు ఒక జీవం పోసిన వ్యక్తి రతన్ నో లలిత్ మోడీ సార్. లలిత్ మోడీ. ఆరెంజ్ క్యాప్ అందుకున్న వ్యక్తి జోస్ బట్లర్. పర్పుల్ క్యాప్ సార్ అక్కడ అత్యధిక పరుగులు కాదు సార్, వికెట్లు. అక్కడ వికెట్లు సార్ ఇక్కడ 27 వికెట్లు తీసుకున్న వ్యక్తి యుజేంద్ర చహల్ సార్ ఇక్కడ. కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్లో ఆల్ దట్ బ్రీత్స్ మూవీకి లఘు డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది షౌనక్ సేన్. బి ఆన్సర్ సార్. అంతర్జాతీయ మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ నవల అన్నప్పుడు, ఓన్లీ మ్యాన్ బుకర్ బహుమతి అన్నప్పుడు అరుంధతి రాయ్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. అంతర్జాతీయ అంటే ఒక్కోసారి వ్యక్తి పేరేయకుండా ఆమె వ్యక్తి పేరిస్తే గీతాంజలి శ్రీ అంటాం. ఆమె హిందీలో ఈ నవల రాస్తే ఇంగ్లీష్లోకి అనువదించిన వ్యక్తి డైసీ రాక్వెల్. కానీ నవల అడిగింది కదా ఇక్కడ. శపించబడిన బనినా, పంచాలిన, బిగ్ సిటీల ప్రేమన, టోంబాపు శాండ్, ఇసుక సమాధి. ఇసుక సమాధి సార్ ఇక్కడ. 12వ సీనియర్ పురుషుల జాతీయ హాకీ టైటిల్ విజేత. పురుషుల హాకీ టైటిల్ విజేత సార్ ఇక్కడ హర్యానా విజేత. మహిళలు అన్నప్పుడు ఒడిశా సార్. తమిళనాడు 5 సార్లు విజయ్ హజారే టైటిల్. అత్యధిక సార్లు ముంబై ఐపీఎల్ టైటిల్. అత్యధిక సార్లు రంజీ టైటిల్ సార్ ఇక్కడ ఆన్సర్ హర్యానా. ఈ మధ్యన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా ఇక్కడ జరిగే హర్యానా. నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్, మై ఇన్నింగ్స్ ఇన్ ది బీసీసీఐ. నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్, మై ఇన్నింగ్స్ ఇన్ ది బీసీసీఐ. రీథింకింగ్ గుడ్ గవర్నెన్స్ నవల అవుతుంది. ఎన్ శ్రీనివాసన్ మాజీ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ కాదు. అనిల్ కుంబ్లే కాదు. రాజీవ్ శుక్లా ఐపీఎల్ మాజీ చైర్మన్ కాదు. వినోద్ రాయ్ బీసీసీఐకి 33 నెలల పాటు తాత్కాలిక చైర్మన్ ఉన్నారు. కేరళ రాష్ట్రమైన వినోద్ రాయ్ భారత మాజీ కంట్రోలర్, ఆడిటర్ జనరల్గా విధులు పనిచేసిన వ్యక్తి. ఇవి రేపు ఎగ్జామ్లో పోటీ పరీక్షల ఎక్స్పెక్ట్ అంశాలు. మన వేముల సైదుల ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేయండి. మీకోసమే క్వాలిటీ యాప్తో ముందుకు వస్తున్నా. ఏది కావాలి, ఏది మనం వినియోగించుకోవాలో మీరే ముందుకు వెళ్ళండి. టోటల్ మిగతా క్లాసెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. పెట్టినవా?